అందరికీ నమస్కారం. నా పేరు జయ రాజశేఖర్, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా. ముఖ్యంగా ఈరోజు నా ఈ చిన్నటి ఉపన్యాసాన్ని ఒక చక్కటి పాట రూపంలో ప్రారంభించదలిచాను. అది మీ అందరికీ సుపరిచితమైన పాటే. స్టైల్ చిత్రంలోని మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా, నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనుకడుగే బేక ముందుకు సాగరా, నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేలదించే నీ శక్తిని యుక్తిగా మార్చే నటరాజైన రాజై నీ గెలుపే నీలో, మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరొక సోదరా. ఈ పాట నేటి ఉపన్యాసంలో నన్ను చాలా చక్కగా ప్రభావితం చేసింది అని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకురా అంటే నేటి సమాజంలో ప్రతి ఒక్క మానవుడికి తాను ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఆతృత అనేది ఉంటుంది. కానీ విజయం సాధించినప్పుడు గర్వంగా ఉండడం, విజయం సాధించలేనప్పుడు నిరాశకు గురి కావడం నేటి మానవుడి నైజం. నిజం చెప్పాలంటే విజయం సాధించాలంటే ప్రతి ఒక్క మానవుడికి కావలసిన ముఖ్య లక్షణం లక్ష్య సాధన. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతి ఒక్క మానవుడు ఒక వేటగాడు. ప్రతి ఒక్క వేటగాడికి తన అంబుల పొదిలో ఉండవలసిన ముఖ్య అస్త్రం ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం లేనివాడు నిజంగా చెప్పాలంటే ఎంత ఉన్నతంగా బతికినా తాను హీనుడనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఆ సమాధానం మనలోనే ఉంటుంది. మన మీద మనకు నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి ఒక నమ్మకం ఉంటే మనం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్న వారం అవుతాం. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి నిజంగా లక్ష్యాలు సాధించిన వ్యర్థమే అని సుస్పష్టంగా నేనైతే చెప్పగలను. విజయం పొందిన వారికైనా వైఫల్యం పొందిన వారికైనా మధ్య గల ఒకే ఒక చిన్న తేడా ఆత్మవిశ్వాస లోపం. విజయం పొందిన వారిలో ఆత్మవిశ్వాసం అనేది మెరుగ్గా ఉంటుంది. విజయం అంటే వైఫల్యం పొందిన వారిలో ఈ ఆత్మవిశ్వాస లోపం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఒక చిన్న చీమ తన బరువు కన్నా 100 రెట్లు బరువును ఎక్కువ మోయగలదన్నా 33 ఏళ్లకే ప్రపంచాన్నే గడగడలాడించిన అలెగ్జాండర్లోనైనా మనం ముఖ్యంగా గమనించవలసిన ఒక ముఖ్య లక్షణం ఆత్మవిశ్వాసం. నేటి తరానికి ఈ ఆత్మవిశ్వాసం అనేది ఒక దివ్య ఔషధం. ఈ దివ్య ఔషధం యొక్క విలువ తెలియకుండానే నేటి సమాజంలో మన యువత ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అంటే ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో ఉంచుకోవాల్సిన ముఖ్య లక్షణం ఏంట్రా అంటే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ఆలోచనను రేకెత్తించాలి. ఆలోచనను రేకెత్తించడంతో మాత్రమే సరిపెట్టకూడదు. ఆలోచన అనుగుణంగా ఆచరణ మొదలుపెట్టాలి. ఆచరణ ఎటువంటిదిగా ఉండాలంటే కఠోర దీక్ష, దృఢ విశ్వాసంతో ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని సులభంగా ప్రతి ఒక్క మానవుడు సాధించగలడు. ఇది తెలియకనే చాలామంది తమ విజయానికి అతి దగ్గరగా చేరువై మళ్ళీ దూరం అవుతున్నారు. నిజం చెప్పాలంటే
ఒక చిన్న కథ రూపంలో నేను ఈ లక్ష్య సాధన గురించి ఈరోజు మీతో షేర్ చేయదలిచాను. ముఖ్యంగా ఇది ఒక చిన్న బాలుడి యొక్క కథ. ఆ చిన్న బాలుడు వారణాసి నగరంలోని మారుమూల ప్రాంతంలో ఒక రిక్షా పుల్లర్ ఎవరైతే ఉంటారో అతనికి కొడుకుగా పుట్టడం జరిగిందన్నమాట. ఆ రిక్షా పుల్లర్ కొడుకు ఏ విధంగా ఉన్నారంటే పాపం ఆ పూటకి వారు తెచ్చుకోవడం, తినడం అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవారు. అయినప్పటికీ కూడా ఆ పిల్లవాడు చదువులో ఎప్పుడూ వెనకబడేవాడు కాదనమాట. ఒకానొక రోజు ఏం జరిగిందిరా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఈ బాలుడు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్ చాలా ధనికుడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమి అన్నప్పటికీ కూడా ఆ ఫ్రెండ్ యొక్క తండ్రి గారు చీచి ఆ పిల్లవాడిని చూసి చీచి ఈ రిక్షా పిల్లల కొడుకుతోనే నువ్వు స్నేహంగా ఉండేది, ఈ పిల్లవాడిని ఇంకెప్పుడైనా నువ్వు దగ్గరికి చేర్చావో నిన్ను కూడా ఇంటి నుంచి తరిమి వేస్తాను అనేసి తన కొడుకుని భయపెట్టాడు. అదేవిధంగా ఆ బాలుడితో ఇంకెప్పుడైనా మా పిల్లవాడితో కనిపించావో ఖచ్చితంగా నేను కొడతాను అనేసి ఆ రోజు బయటికి తరిమి వేశాడు. ఆ బాలుడు ఏడ్చుకుంటూ తన ఇంటికి వచ్చాడు. ఏడ్చుకొని తను తన మనసులో ఒక ఆలోచనను నింపుకున్నాడు. ఆ ఆలోచన ఏమిటంటే అంటే ఎలాగైనా సరే ఒక ఉన్నతమైన స్థానాన్ని నేను సాధించాలి, అదే ఈ సమస్యకు పరిష్కారం అని భావించాడు. ఆ రోజు నుంచి అకుంఠిత దీక్ష, దృఢ విశ్వాసం, పట్టుసటలని ఆత్మవిశ్వాసంతో తాను ముందుకు సాగాడు. ఎలాగైనా సరే ఉన్నత స్థానాన్ని సాధించాలి అనే క్రమంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నిటినీ ఛేదించుకొని ముఖ్యంగా తన సివిల్స్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు. యూపీఎస్సి 2006వ బ్యాచ్ 45వ ర్యాంకుగా తాను సివిల్స్ని సాధించడం జరిగింది. అతను ఎవరో కాదు, గోవింద్ జైస్వాల్. నిజంగా ఈ కథ కల్పిత కథ కాదు, ఇది ఒక విజేత వీరగాథ. ఒక రిక్షా పుల్లర్ కొడుకు తనకు జరిగిన అవమానాన్ని తన మనసులో జ్ఞప్తికి పెట్టుకొని ఒక ఆలోచనను ఏర్పరచుకొని ఆ ఆలోచనలకు అనుగుణంగా తన ఆచరణను ప్రారంభించాడు. చదువుకోవడానికి ఎటువంటి వనరులు లేనప్పటికీ కూడా తన చదువును కొనసాగించి తన తండ్రికి నిజంగా చెప్పాలంటే తన తండ్రితో ఒక పదాన్ని చెప్పాడనమాట. నాన్న, 2 సంవత్సరాలు నాకు గడువు ఇవ్వండి చాలు, ఈ 2 సంవత్సరాలలో నేను ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించి తిరిగి వస్తాను అని చెప్పి ఆ రోజు వారణాసి గ్రామం నుంచి ఢిల్లీకి చేరుకున్నాను. అటువంటి వ్యక్తి తిరిగి తాను ఐఏఎస్ అయిన తర్వాతే తన గ్రామంలో అడుగుపెట్టాడు. అటువంటి లక్ష్య సాధన అనేది ప్రతి ఒక్క యువత మీరు ఉంచుకోవాలి. ఈ క్రమంలో తన ఫ్యామిలీ, తన చుట్టుపక్కల ఉన్న వనరులు, ఎవరు ఏమన్నా పట్టించుకొని వైనం, ఇవన్నీ అతని సొంతం. అలా చేశాడు కాబట్టి తన లక్ష్యాన్ని ఖచ్చితమైన సమయంలో చేరుకోగలిగాడు. మనం కూడా అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయాలంటే మనకు ఉండవలసిన ముఖ్య సాధన ఆత్మవిశ్వాసం. మన ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి లేదా ఎదుర్కోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాల్సిన ముఖ్య అస్త్రం ఈ ఆత్మవిశ్వాసం. ముఖ్యంగా ఈ ఆత్మవిశ్వాసాన్ని గురించి ఇంగ్లీష్లో ఒక చిన్న కొటేషన్, ఇఫ్ యూ థింక్ యు ఆర్ స్ట్రాంగ్, ఎస్ యు ఆర్ స్ట్రాంగ్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ వీక్, ఎస్ యు ఆర్ వీక్. నాట్ వీక్, యు ఆర్ ద వీకెస్ట్. మనం కానీ మనల్ని మనం బలవంతులుగా అనుకుంటే, బలం అంటే ఇక్కడ ఈ బలం కాదండి, మానసిక బలం. అంటే మానసికంగా మనం బలవంతులుగా ఉంటే నిజంగా మనం బలవంతులమే. అదే
అయ్యో నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అనేసి అనుకుంటే నిజంగా మనం ఏమి సాధించలేం. నిజంగా మన డిక్షనరీలో మనం చేర్చుకోవాల్సిన పదం యెస్ ఐ క్యాన్ అనే పదాన్ని చేర్చుకొని మనం కట్ చేయాల్సింది లేదా తొలగించాల్సిన ఒక పదం ఏమిట్రా అంటే నో ఐ కాంట్ అనే పదాన్ని మనం తొలగించి యెస్ ఐ క్యాన్, నేను ఏదైనా సాధించగలను, నేను అనుకుంటే పలానా చేయగలను అనేటటువంటి నమ్మకం అనేది మనలో ఉండాలి. అటువంటి నమ్మకం ఉంటేనే మనం దేన్నైనా సరే సాధించగలం. జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలంటే ప్రతి ఒక్క మానవుడికి ఉండాల్సింది ఈ ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అన్నది ఈ కాలం నుండి మాత్రమే కాదు, నాడు శివధనుస్సును ఎత్తిన శ్రీరామచంద్రుడైనా, కురుక్షేత్రంలో కొదమసింహంలా దూకిన అర్జునుడికైనా, నేటి తరంలో ఛాయ్వాలా నుండి పిఎంగా మారిన మన ప్రధాని మోడీ గారికైనా ఉండవలసిన ముఖ్య లక్షణం ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టినే ఆనాడు శ్రీరామచంద్రుడు శివధనుస్సును ఎత్తి సీతాదేవి చేయి పట్టుకున్నాడు. ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టినే కురుక్షేత్రంలో అర్జునుడు కొదమసింహంలా దూకి కౌరవ సేనను ఎదిరించగలిగినాడు. ఆత్మవిశ్వాసం ఉంది కనుకనే ఛాయ్వాలా అయిన ప్రధాని మోడీ గారు నేడు పిఎం స్థానంలో కూర్చున్నారు. కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది ఎంతటి ముఖ్యమైనదో మనందరికీ తెలిసినదే. నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి తన నుదటి రాతను తానే రాసుకోగలడు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజం చెప్పాలంటే ఆత్మవిశ్వాసం అంటే మన జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటినన్నిటినీ తిరిగి సాధించగలం. కనుక ఈరోజు అంటే మనం కూడా ఈరోజు నుండి ముఖ్యంగా ఏం చేయాలి అంటే ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో మన మీద మనకు పూర్తి విశ్వాసాన్ని ఉంచుకొని ఆ లక్ష్య సాధనకు ఎవరినైనా సరే ఒకరిని మార్గదర్శిగా మనము ఎంచుకోవాలి. ఆ మార్గదర్శిగా ఎంచుకున్న సమయంలో వారి యొక్క విజయ గాథలను మనం చదివి వారు ఆచరించిన తీరు, వాళ్ళు అలవర్చుకున్న క్రమాలను గురించి మనం చక్కగా తెలుసుకుంటే మన జీవితంలో ఖచ్చితంగా వాటిని ఆచరిస్తే విజయ సాధన అనేది చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి మనకు ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా మనం బావిలోని చెవిటి కప్పలాగా ఉండాలి. మనల్ని పట్టుకొని ఎంతోమంది క్రిందకు దించుతూ ఉంటారు, అంటే లాగుతూ ఉంటారు. రే నీ వల్ల కాదురా, ఎందుకురా రే, నీ వల్ల అవుతుందా, నువ్వు చదవగలుగుతావా, నీకు అంత సీన్ ఉందా, అలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని కొంచెం అవునరా నా వల్ల ఏం కాదు అనేసి వారిని పక్కకు తప్పించి మన మనసు చెప్పింది మాత్రమే మనం వినాలి. ముఖ్యంగా మనం ఏం చేయాలరా అంటే ఫస్ట్ చిన్న చిన్న గోల్స్ని ఏర్పాటు చేసుకొని దాని తర్వాత ఒకేసారి పెద్ద గోల్ని అచీవ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఒకేసారి ఐఏఎస్ని టార్గెట్ చేసుకోకుండా ఫస్ట్ ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేనేం చేస్తాను, ఎస్జిటి, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్, నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అలా ఒక స్టెప్ బై స్టెప్గా వెళ్ళాలి అనేసి నేను భావిస్తున్నాను. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటే మనం సాధించలేదంటూ ఏది ఉండదు. కాబట్టి నేనే కాదు మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉండి మీ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవాలని నేను ఆశిస్తూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.